విషయం ఏంటంటే మరి మీ సంసారం అనే భవసాగరంలో అడుగు పెడుతున్నారు కనుక ఇక్కడ శుభప్రదంగా పసుపు దంచుతున్నారని భావించి చక్కగా మీరు ఇరువురు కూడా మరి పసుపు దంచుతీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఎలా దంచుతారో మీరు అందంగా దంచండి, మా అమ్మాయిని చూస్తూ దంచండి. నల్లబొట్టు తెల్లబొట్టు నాణ్యమైన చల్లు తిరిగి దంచడం నల్లబొట్టు తెల్లబొట్టు నాణ్యమైన చల్లు తిరిగి దంచడం అబ్బాయి వాళ్ళ అమ్మగారు రమాదేవి గారు. ఎవరు ఆవిడ? ఈవిడ. వావ్, సంతోషంలో మమ్మీ ఉన్నట్టే ఉందండి. నిజంగా ఒక్కసారి ఆ అమ్మాయిని అక్కడ ఇచ్చేసి మీరు రండి ఒక్కసారి, ఒక్క నిమిషం రండి. అబ్బా నిజంగా నేను సాయి నీకు నిజంగా అక్కేమో అనుకున్నా. ఏడిగంటారు నేను అమ్మకి ఇచ్చేసాను ఒక్కసారి లోకలి. అమ్మా ఏమవుతుంది మీకు ఈవిడ? అంటే ఇంటి కోడలేనా ఇంకేమవదా? ముద్దుల కోడలేనా ఇంకేమవదా? ఇంకంతేనా? అలాగే కోడలాగానే చూస్తారా? అది మా ఆన్సర్, దానికోసమే చూస్తున్నాం. కూతురు లాంటి కోడలు కూతురే. మరి మీకమ్మా? అత్తగారు ఈరోజు, తర్వాత అబ్బో నా డైలాగ్ భలే కొట్టేశారు. విషయం ఏంటంటే ఒకసారి నన్ను చూడండి, చిన్నప్పుడు ఫస్ట్ మాట అనిపించారు మీ చేత ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ చేత అత్త 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 అని ఎందుకు అనిపిస్తారో తెలుసా? పిచ్చిదానా, ఆ అమ్మని వదిలి ఎప్పుడైనా అత్త దగ్గరికే పోతావే, కాబట్టి నువ్వు ఫస్ట్ మాట అత్త అనగాని చిన్నప్పటి నుంచి అత్త ప్లస్ అమ్మ, అత్త ప్లస్ అమ్మ, అత్తమ్మ అంటే ఈ అబ్బాయిలైనా పలికేది ఇదే కాబట్టి అబ్బాయి పలికిన అదేనమ్మ అని ఆ అమ్మ ఈ అమ్మ ఎక్కడ పోయినా అమ్మ అమ్మనే. కాబట్టి మీ అమ్మను ఎలా లవ్ చేశావో, మీ అమ్మను ఎంత ప్రేమించావో, మరి ఈ అమ్మను కూడా అత్తమ్మను కూడా అలాగే చూసుకోమ్మా. అమ్మ కోడలు వచ్చిందని పని మనిషి తీసేసిరా ఎట్లా? ఇంకా పని వాళ్ళని యాడ్ చేసుకున్నారు. అమ్మా నలుగురు నుండి 5, 6 అమ్మో నేను పెంచుతానే ఉన్నాడు. మరి ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్లో వాషింగ్ మిషన్ అట్లాంటివి ఉన్నాయని అడిగావా? అవసరం లేదా? అనిపించలేదు. అబ్బా ఎందుకంటే అత్తమ్మని సమకూరుస్తుంది అనేటువంటి భావన నీలో ఉంది. అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాసవి గారి పేరు విన్నా కానీ చూడాలి ఇంతవరకు. ఎక్కడ? ఎవరెవరు? ఈవిడ. లక్స్ మమ్మీ ఉన్నట్టే ఉన్నారండి. అమ్మకి ఇచ్చేసి మీరిద్దరు ఒక్క నిమిషం అమ్మా, ఏం లేదు. విషయం ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చేటువంటి వియపురాలంతా కూడా
ఇలా బ్యూటీగా తయారవుతున్నారు, అందంగా తయారవుతున్నారు. మేము అందంగా ఉండద్దా అనేటువంటి భావన ఈ వీడియోగ్రాఫర్ల వల్లే వచ్చింది. మేము అందంగా కనిపించద్దా అని చాలా అందంగా బ్యూటిఫుల్గా తయారవుతున్నారు. అమ్మా మీకేమవుతుంది కూడా వదిన గారు, మీకు వదిన గారు, ఈరోజు వదిన గారు, రేపటి నుంచి ఓ వదిన ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని 3 ఒళ్ళు పడంగానే వదినని, బావని, అక్కని, చెల్లని, మరిదని ఎన్నో బంధాలతో పని వేసుకుంటున్నారు. సమస్త సన్మంగళాని హరి ఓం శాంతి శాంతి శాంతి. చూసేకి చూసే ఇటు చూసేకి అగిరవ మాదిరి ఉంటాడేనా స్వామి. టిన్ 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 చెయ్ హ్యాండ్ చెయ్ చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నాసా. ఏ డాన్స్ చికి డాన్స్ Vedas ring Vedas ring Okay, ring stop ఏం కాదు, వదిలేసండి, వాళ్ళు వేస్తాడు. ఇది మూత పెట్టి అటువైపుది కాదు, ఇది మూత పెట్టి ఇది లేపట్టుది అటుది. నేనే ఇదానీం తవ దాస్యామి దత్త స్నేహేన పాలయ. దాస్యామి దత్త స్నేహేన పాలయ. అటుకు వెళ్ళవేంటి తల్లి, అంటే నీకేం ఇబ్బంది లేదు తల్లి, అని చెప్పి నోరు తీర్పు చేస్తున్నారు. అయ్యా మేడం, అష్టవర్షాత్ ఫలితామై తేనాహం మధునా మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యాసాని. కొంచెం పెట్టండి. మధునా మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యాసాని. పందిట్లోకి ఎట్లా అట్లా పోవాలి. పందిట్లోకి నేను వేరే బట్టలతో వచ్చినాం. చెప్పులు అట్లనే పోవాలి. నేను పందిట్లో ఒంటరికి వచ్చినాం మరి. ఇస్తున్నాం కదా, చెప్పులు కొట్టించుకొని పోవాలి. పైసలు ఇస్తే చెప్పులు ఇస్తాం, ఎంత ఇస్తాం అనేది డిసైడ్. అన్నయ్య కూడా వేసుకొని పోయారంట. ఎంత ఇస్తావు డిసైడ్. అప్పుడే చెప్పులు ఇస్తాం, అప్పుడే పింకి కూడా వస్తుంది. టైం లేదు. చెప్పు టైం అయిపోయింది. ఇంకా ఒక $1,000 ఒక 1,000 రూపీస్ ఇస్తాను. 80,000 అంటే కష్టం. మా ఆయన పింకింగ్ అప్పట్లో 50,000. $1,001 $1,001 రూపీస్ అంతే. కాదు, పింకింగ్ 50 ఇచ్చిండు. మా పెళ్ళే 3 ఏళ్ళు అయింది కాబట్టి 50 into 3 1,50,000 చేస్తాడు. అదే చెప్తున్నా కదా, 50,000 అప్పుడు ఇచ్చారు.
నేను ఇప్పుడు $8,000 నాకు వచ్చి 8,000 సరే $8,000 కథం అన్నావు కదా $8,000 కథం అయిపోయింది సాక్ష్యం $8,000 రికార్డ్ అయిపోయింది ఇక్కడ. $8,000 అన్నావు అయిపోయింది అంతే ఇంకా $8,000 అంటే 6,40,000 8,000 రూపీస్ $1,000 ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత ఆయన 5,4 చిల్లర వదిలేసి 80 వేసుకో 6,40,000 రూపాయలు అన్నావు ఈ నోట్తో వచ్చేసి ఫోన్ పేనా నెఫ్టా క్యాషా ఏదో చేస్తే ఇన్స్టెంట్ పేమెంట్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఇప్పుడు నువ్వు అని చెప్పినావు మా బావు నాకు 8 years తర్వాత గురించి అట్లా కాదు నాన్న విశాల్ పందిట్లో ఆన్ స్పాట్ ఇచ్చింది పింకీ కడుగు ఇప్పుడు ఆన్ స్పాట్ మరి 6.5 లక్షలు అంటే కష్టం కానీ నేను ఆన్ స్పాట్ ఇస్తా. ఇంకో అవన్నీ మార్చుకున్నాను ఇది వాల్యూ పెరుగుతుంది. వద్దు వద్దు 6.4 ఎట్లీస్ట్ అనేది ఇచ్చేసి పోదాం ఇక తొందరగా వెళ్తే తొందరగా తీసుకెళ్ళి. మేము తొందరగా వెళ్తే నువ్వు నీ పిల్లల్ని తొందరగా తీసుకెళ్ళవచ్చు అంతే 6.4 అంటే కష్టమే. మరి ఏం చేద్దాం? చెప్పు ఇంకా మీరే చెప్పండి ఏదన్నా. నువ్వే $8 అన్నావు మర్చిపోయి $8 అన్నా. $8,000 అన్నావు ఇప్పుడు $8 అన్నట్టుందిగా. నువ్వు నీ నోట్తో అన్నావుగా అది లెక్క చెప్పాలి మరి. చెప్పు మరి సెటిల్మెంట్ వస్తే సెటిల్మెంట్ అవుతుంది. విశాల్ ఏమంటావు $8,000 అంట ఓకేనా విశాల్ విశాల్ ఓకే అండి $8,000 విశాల్ గెట్లో ఓకే $8,000 అసెంబ్లీలోకి వెళ్ళి పోతలేవుగా. 50,000 వచ్చినాయి బయట బాణాలు ఇప్పటికే తొందర వస్తాయో చెప్పు. నేను అదే చెప్పిన బాణాలు ఇంట్లోకి వెళ్ళి 80,000 వస్తాయన్న నేను. మరి 20 4 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళకి 10,000 పెంచిన $1,100. డాలర్లు మాకు కనికిరావు నాన్న ఎంత యూఎస్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిపి చెప్తున్నా నేను. ఎంత లేదా స్పాట్ పేమెంట్ అంటున్నా నేను. లేదా స్పాట్ పేమెంట్ అంటున్నా నేను. ఇప్పుడే ఇస్తాను. 1.5 చేసి ఇంకా కదులుతాం సరే కానీ 1.5 పక్క కానీ 1.5 1.5 చెప్పులు లేదమ్మా ఇంకా 6.4 నుంచి 1.5 వచ్చాం ఇది ఏం చెప్తాం అవి పాప ఇంకా అందుకే ఆపేస్తాం చలిమిడి ఎందుకు పెడతారంటే కడుపు చల్లనాన్ని చలిమిడి పెడతారు. అర్థమైందా? ఏం బాధపడదు. నేను అలా బాధపడుతూ పంపిస్తే మాకు మిమ్మల్ని ఉండదు. బాధపడుతూ సంతోషంగా పంపండి. దండం పెట్టినా అత్తయ్య మా వల్ల దండం పెట్టుకుంటున్నారా? ఇప్పుడు పెట్టి ఇద్దరు దండం ఇప్పుడు పెట్టు. సరే ప్లీజ్ యశోదా యశోదా యశోదండి పాస్
వీళ్ళకి ఎందుకు పోతున్నాయని చెప్తున్నారు, వీళ్ళకి వస్తున్నాయని చెప్పు. వీళ్ళకి మనకు 30 నిమిషాలే. పాండు రాడు ఆ కం పోదేరే చెప్పు అక్కడికి బావకు దండం పెట్టినాను. శిల్ప చెప్పు ప్రణీ ప్రణీ చిరు చిరు చెక్ చేస్తున్న ఫేస్ నాకే దగ్గర దిగనా తిరిగేసి నడిపించేటోడికి 2 పక్కల సేమే. మీ అప్పుడైనా నా సరమైనా చెప్పు పింకి కరెక్ట్ గా వీడు చెప్తున్నాడు బాయ్ అసలు అనుకుంటా. చెప్పు అదే కదా నువ్వు ఎక్స్ట్రా ఏడుస్తారు అందరూ ఏడుస్తారు బాబు ఇందాక ఏదో ఆడిషన్ ఇచ్చారు కదా మీరు ఇన్స్టాగ్రామ్ లో. మళ్ళీ ఒకసారి ఎడిటినట్టు వాళ్ళకి చెప్పు వస్తున్నా నాన్న నవ్వుతూ వెళ్ళాలి. వెంకల్లో ఈ
చెప్పారు మళ్ళీ చెప్పండి ప్రూఫ్ పెట్టుకో 150 kgs అని ఎత్తుకుంటా సేమ్ మళ్ళీ మా తమ్ముడికి ఆ టాలెంట్ ఉంది. అశోక్ మామ అలా ఆన్ చేయలే ఇందాక అసలు. నేను ఇప్పుడే డాన్స్ చేసి వచ్చి అలసిపోయాను. ఓ పలి అత్తయ్య లేదు పట్టుకోవడానికి. ఓ వెళ్ళిపోయిందా? మరి నిజంగానే ఏందాన్యా? ఏళ్ళ తర్వాత నడుస్తుంది కోదాళ్ళ. ఇవన్నీ ఇందులో పడతాయి. బొట్టు పెట్టినానా? 5 బొట్లే. అక్క రామచంద్ర కావాలి నాకు. రామచంద్ర జనక రామ రాజు లోపలికి రా. రైట్ లెగ్స్. చల్లని లక్ష్మి వచ్చేసింది మా ఇంట్లో. వచ్చేసింది ఈశ్వరుని కృపాకటాక్షం. Good job, guys. Finally got her inside. గుడ్ జాబ్.